హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ ఫిష్ ఫింగర్స్. మంచి స్టార్టర్ రెసిపీ. క్రిస్పీగా స్మూత్గా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫిష్ తినని పిల్లలకి ఇలా ఫింగర్స్ చేసి పెట్టారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఫిష్ ఫింగర్స్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ముందుగా క్లీన్ చేసిన ఫిష్ ఫింగర్స్ని 1/2 kg వరకు తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇందులోకే రుచికి తగినంత సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారాన్ని వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, ఒక ఎగ్ను కూడా వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఫిషెస్ని చక్కగా మ్యారినేట్ చేసుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ని తీసుకోండి. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి మిక్సింగ్ బౌల్లోకి బ్రెడ్ క్రమ్స్ని తీసుకొని ఒక్కొక్క ఫిష్ ఫింగర్స్ని తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి బాగా కోట్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇలాగే అన్ని ఫింగర్స్ని కోట్ చేసుకుని ముందుగానే సర్వింగ్ బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్క ఫింగర్ని వేసుకుంటూ ఆయిల్లో సరిపడినన్ని ఫింగర్స్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ మారేటప్పుడు వీటిల్ని అటు ఇటు కలుపుతూ వీటిల్ని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. మయోనీస్తో, టమాటా సాస్తో, టమాటా కెచప్తో ఇట్లా. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. క్రిస్పీగా స్మూత్గా అద్దిరిపోతాయి. ఫిష్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలా కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టి ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. సో హాట్గా చేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా అద్దిరిపోయే స్టార్టర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఫిష్ ఫింగర్స్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.